విద్యా వ్యవస్థను మరింత ఆధునీకరించడమే ప్రధాన లక్ష్యంగా ఏపీ మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన సాగుతోంది. రెండవ రోజు పర్యటనలో భాగంగా పలు విద్యా సంస్థలను సందర్శించడమే కాకుండా అక్కడి పలు కంపెనీలకు ప్రతినిధులతో సమావేశాలు జరిపారు. రెండవ రోజు సిడ్నీలోని టీఏఎఫ్ఈ ఎన్ఎస్డబ్ల్యూ ఆల్టిమో క్యాంపస్ ను మంత్రి లోకేష్ సందర్శించారు. ఇది ఆస్ట్రేలియాలో అతిపెద్ద ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణ సంస్థ. ఈ క్యాంపస్ సెంట్రల్ స్టేషన్, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ, సిడ్నీ యూనివర్సిటీ, ఏబీసీ, చైనా టౌన్, సిబిడి వంటి ప్రముఖ ప్రదేశాలతో అనుసంధానమై ఉంది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా స్కిల్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గైల్స్ తో లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీఐలు, నైపుణ్య శిక్షణ సంస్థల కోసం పాఠ్య ప్రణాళిక రూపకల్పన, ఉపాధ్యాయ శిక్షణ కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయమని లోకేష్ వారిని కోరారు. ఇక విద్యార్థుల కోసం స్టూడెంట్ ఎక్స్చేంజ్, క్రెడిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రాంలను ప్రారంభించాలి అన్నారు. మరోవైపు సిడ్నీలో సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ బృందంతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. సమావేశంలో అమెజాన్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ మైకేల్ కోలే, సిస్కో వైస్ ప్రెసిడెంట్ జెట్టి మురళితో సహా పలు ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. విజనరీ సీఎం చంద్రబాబు పెట్టుబడిదారులకు ఊతమిచ్చే పారిశ్రామిక విధానాలను ప్రకటించారని, దీంతో కేవలం 16 నెలల్లోనే ఏపీకి 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని లోకేష్ తెలియజేశారు. ఏపీలో 1051 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతంలో పాటు రోడ్లు, అధునాతన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం భారీ పెట్టుబడులతో డేటా సిటీగా అభివృద్ది సాధిస్తుంది అని తెలిపారు. ఇక నవంబర్ 14, 15 తేదీలో విశాఖలో నిర్వహించే పార్ట్నర్షిప్ సమ్మిట్ కు రావాల్సిందిగా ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.